గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన హరితహారం ఇప్పుడు మన మహోత్సవంగా మారింది. హరితహారం కార్యక్రమాన్ని ఇక నుంచి మన మహోత్సవం పేరుతో నిర్వహించాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ కార్యక్రమాన్ని తెలంగాణకు హరితహారం పేరుతో నిర్వహించేవారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పేరు మార్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వన మహోత్సవం పేరుతోనే పచ్చదనం పెంచే కార్యక్రమాన్ని నిర్వహించారు. 1950లో ఈ కార్యక్రమం ప్రారంభం కాగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో తాజాగా కార్యక్రమానికి వజ్రోత్సవ వన మహోత్సవంగా కొత్త పేరు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ వ్యాప్తంగా మొక్కలు నాటడంతో పాటు నాటి సంరక్షణకు సంబంధిత శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది రేవంత్ ప్రభుత్వం. ఈ మేరకు జిల్లా, రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ స్టీరింగ్ కమిటీలను కొత్తగా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా సమన్వయ కమిటీకి కలెక్టర్ చైర్మన్గా వ్యవహరించనున్నారు. అయితే ఈ కమిటీలో 10 మంది సభ్యులు ఉంటారు. అలాగే రాష్ట్ర స్థాయి సమస్యాత్మక కమిటీకి అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్గా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో 8 మంది ఉన్నతాధికారులు సభ్యులుగా ఉండనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.